జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అమ్మా మెరుపుతిగా ఒకసారి ఇటు వచ్చిపోమ్మా అన్నట్టు ఆ వినేష్ ఫోగట్ అని చెప్పి ఒక ఆమె ఉన్నది. ఏది మొన్న ఒలింపిక్స్లో పోయి వెయిట్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఊరినైనా చేసిన డ్రామాలు అన్నీ కదా, అన్నీ మీకు అన్నీ బాగా తెలుసు. ఆవిడ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి పట్టుకొచ్చిన, ఇంకా ఎంజాయ్ చేయండి. మహావీర్ ఫోగట్ ఈ రెజ్లింగ్ కోచ్ అనమాట. ఆయన ఈ రెజ్లర్ ఎవరు? ఈ వినేష్ ఫోగట్ ఉన్నది కదా, ఈ వినేష్ ఫోగట్కు ఈ మహావీర్ ఫోగట్ వచ్చేసి స్వయాన మేనమామ అవుతాడు. ఈ వినేష్ ఫోగట్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ మహావీర్ ఫోగట్టే. ఈ వినేష్ ఫోగట్కు చిన్నప్పటి నుంచి ఈ రెజ్లింగ్లో శిక్షణ ఇచ్చింది ఆ మేనమామైనటువంటి ఈ మహావీర్ ఫోగట్టే. ఈ మహావీర్ ఫోగట్కు 2016లో మోడీ ప్రభుత్వం ద్వారా ఈ ద్రోణాచార్య అవార్డును కూడా ఇచ్చారనమాట అప్పట్లో. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆయనైతే మంచి క్యాండిడేటే, స్టాండర్డ్ పర్సను, ఒక జాతీయవాది, ఒక దమ్ముండే వ్యక్తే. అయితే ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి అయితే ఈ వినేష్ ఫోగట్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది. అంతే కదా, ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు ఒకటిగా ఉంటాయా? ఇప్పుడు ఒక ఇంట్లో ఉండేవాళ్ళంతా ఒకటిగా ఉండాలని రూల్ ఏముండదు. ఒకరు బుద్ధి ఒక రకంగా ఉంటుంది. ఆ మరి ఏంటంటే ఆవిడ తోక వంకరనమాట. అట్లాగా ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అయినటువంటి ఈ బ్రిజ్భూషణ్ సింగ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. అప్పట్లో ఏంటంటే ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఈయనకు వ్యతిరేకంగా ఈ ధర్నాలు ఇవన్నీ కూడా బాగా చేశారు, మీరు చూసే ఉంటారు. ఆయనతో విభేదించి కొన్ని రోజుల పాటు ఈ వినేష్ ఫోగట్ అయితే ఈ నిరాహార దీక్షలు కూడా చేసింది. అయితే అందులో కుట్రకోణం ఉన్నదని చెప్పి తెలుస్తుంది. ఏది? వీళ్ళు చేసిన ఆ ధర్నాలకు వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బీజేపీ నాయకుడైనటువంటి ఈ బ్రిజ్భూషణ్ సింగ్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది. తరువాత ఏంటంటే మొన్నట ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్ పాల్గొన్న సంగతి మనకందరికి కూడా తెలుసు. ఈ ఒలింపిక్స్లో ఓవర్ వెయిట్ కారణంగా వినేష్ ఫోగట్ బహిష్కరణకు గురైంది. ఆ విషయం కూడా మనకందరికి కూడా తెలుసు. అయితే ఇక్కడ మళ్ళీ ఒకటి ఏంటంటే తిరకాసి ఏంటంటే అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోడీనేనని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక తప్పుడు ప్రచారం కూడా చేసింది. ప్రధాని మోడీ ఏంటంటే ఈవిడ గారి మీద, ఎవరో ఈ మెరుపుతీగి మీద కుట్రబన్ని వినేష్ ఫోగట్ను ఒలింపిక్స్ నుంచి బహిష్కరణకు గురయ్యేలా చక్రం తిప్పినారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏంది? ఆమె బరువు ఎక్కువ అని చెప్పి వాళ్ళకి కళ్ళు దొబ్బి మింగినాయి, ఏమన్నా కళ్ళు ఏం మింగలా కదా. ఇప్పుడు నీకు స్పష్టంగా కనపడిపోతుంది ఆడ వెయిట్ ఎక్కువ ఉండేది లేనిది అనేది. మరి ఆయన ఏం చేసినట్టు నీకు వచ్చి రామ్మ, ముద్దుకన్నా, చిట్టిచిలకమ్మ, బుజ్జమ్మ అని చెప్పి నీకు ఏమైనా గోరుముద్దలు కలిపి ఏమైనా తినిపించాడా? ఇంకొకరు ఊరుదు అని చెప్పా, ఉసిరికాయ ఊరినట్ట దొబ్బితే ఇంకొకరు బలుజు, ఇంకొకరు వెయిట్ పెరుగుతుంది అని చెప్పేసి నీకేమైనా గోరుముద్దలు ఏమైనా తినిపించాడు ఆయన మోడీ గారు వచ్చి? ఏ విధంగా కుట్రపన్నాడో? లేకపోతే మీకు ఏమైనా కళ్ళు ఏమైనా గద్దలు ఎత్తుకోమినాయా? నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండకుండా అది భారత ప్రధాని మోడీ మీదనో లేకపోతే భారతీయ జనతా పార్టీ మీదనో విషం కక్కుతా ఉంటే ఎవడు చూస్తా ఊరికే ఉంటాడో. అయినప్పటికీ ఏంటంటే ఆయన ఎంతో సంస్కారవంతంగా, ఎంతో ఉన్నతంగా ఆయన వ్యవహరించినాడు. మీ మాదిరి కాదు కదా, లఫంగులు లత్కోరలు కాదు కదా అందరూ కూడా. ఇక ఈ వినేష్ ఫోగట్ ఏంటంటే ఇప్పుడు తన ముసుగునైతే తీసేసింది. ఆ మాస్క్ ఉంటుంది కదా, ఆ మాస్క్ని తీసేసింది. ఇప్పుడు ఏంటంటే నేరుగా పోయి ఇంక ఇవన్నీ వద్దులేనైనా డైరెక్ట్గా ఇంకా అసలు రంగంలో దూకేద్దు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది. మరో రెజ్లరు బజరంగ్ పూనియా, ఈడు కూడా మామూలుడు కాదు. ఈయన కూడా ఆ మెరుపుతీగ అయితే ఈయన ఇంకొక ఆయన అట్లా అగ్గితొనకైనా ఈయన కూడా ఏంటంటే వీళ్ళిద్దరు ఈ కాంగ్రెస్లో కలిసిపోయినారు, అంటే కాంగ్రెస్లో చేరినారనమాట. అంతేకాకుండా వచ్చే నెలలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయనుండాది. అర్థమవుతుందా? చూడండి, అంటే ఆవిడ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ఇప్పుడు ఇంకెందుకులే వెయిటింగ్ అన్నట్టు ఇంకా ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది. ఇదంతా ఏంటంటే ఊరికే ఏదో అనుకోకుండానో ఏదో ఆషామాషిగా జరిగింది కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది ఇదంతా కూడా. ఇక వినేష్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వినేష్ ఫోగట్ మేనమామ, అలాగే ఆవిడ గారికి మొదట ఎవరైతే ఓనమాలు దిద్దించి ఈ రెజ్లింగ్లో పైకి తీసుకొచ్చాడో ఈ రెజ్లింగ్ కోచ్ అయినటువంటి ఈ మహావీర్ ఫోగట్ తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం చేసినాడు. ఈ సందర్భంగా ఈ మహావీర్ ఫోగట్ మాట్లాడుతా వినేష్ ఫోగట్ అనవసరంగా తన కెరీర్ను పాడు చేసుకునింది. వచ్చే ఒలింపిక్స్ వరకు రాజకీయాల జోలికి వెళ్లకుండా ఈ ఆట మీదే దృష్టి సారించమని చెప్పి నేను చెప్పిన. కానీ ఈ వినేష్ ఫోగట్ ఏంటంటే వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. ఒకవేళ వినేష్ ఫోగట్కు రాజకీయాల్లోకి వెళ్ళాలని కనుక ఉంటే భారతీయ జనతా పార్టీలో చేరి ఉండాల్సింది. క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తున్న ప్రభుత్వం ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే.
ఈయనైతే విశ్వాసం అయితే చూపించాడు. ఎందుకంటే నేను చెప్పినా కదా 2016లోనే ఈయనకు ద్రోణాచార్య అవార్డుని ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే ఆయనకు పెద్దోడు, అనుభవస్తుడు, ఆయన తెలియదా ఎవరు అట్టోళ్ళ, ఆయన మాత్రం కరెక్ట్గా చెప్పినాడు. అందుకే వినేష్ ఫోగట్ బీజేపీలో చేరితే సరిపోయేది, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి అతి పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. ఇక వినేష్ ఫోగట్ను ఎవరు కూడా కాపాడలేరంట. ఈ మహావీర్ ఫోగట్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అదయ్యా మ్యాటరా, ఎట్లా న్యూసా అది. కానీ ఏంటంటే దేశానికి వ్యతిరేకంగా ఎంతమంది ఈ కాంగ్రెస్ పార్టీతో కలిసి, కాంగ్రెస్ పార్టీ ఎట్టాడదో మనకు కూడా బాగా తెలుసు, దేశ వ్యతిరేక పార్టీ, హిందూ వ్యతిరేక పార్టీ. ఇలాంటి పార్టీతో ఏదో డబ్బుల కోసం ఇంకో దానికోసం ఆశపడిపోయి ఇటాటోళ్ళంతా వాళ్ళతో జత కలిసి దేశాన్ని అయితే భ్రష్టు పట్టించేదానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, ఎన్ని ప్రయోగాలు చేస్తారో అని చేస్తున్నారు. ల్యాబ్లో కదా టెక్నీషియన్లు, ఈ సైంటిస్టులు చేస్తారు చూడు, ఆ మరి రకరకాల ప్రయోగాలు చేస్తారు వీళ్ళంతా కలిసి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే ఈ వీడియో నచ్చితే మీరు దయచేసి లైక్ చేస్తారని, అలాగే కనీసం మీలో ఒక్కరికైనా కూడా ఈ వీడియో షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం దయచేసి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.